శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం తెరవటం చాలా ఈజీ కదా, అందుకే తొందరగా తెరుస్తూ ఉన్నారు. కీర్తన 1వ అధ్యాయము 3వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. అతడు చేయనిదంతయు సఫలమగును. నీవు చేసే ప్రతి పని సఫలమవుతుంది. ఈ పని నేను చేస్తున్నాను, అవుతుందా? ఇలాగైతే ఎంత బాగుంటుంది. దేవుడు ఇన్ని మార్కులు ఇస్తే నాకు ఎంత బాగుంటుంది. దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇస్తాడా, దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడా, ఈ వివాహం దేవుడు చేస్తాడా, నేను ఇల్లు కొంటానా, ఈ పొలం కొంటానా, లేకపోతే నేను ఇలా ప్లాన్ చేస్తాను, ఇది అవుతుందా? అవుతే మాత్రం సూపర్గా సెటిల్ అయిపోతాం. ఇది దేవుడిని నేను న్యాయంగానే అడుగుతున్నావు కదా. నీవు చేయు ప్రతి పని సఫలమవుతుంది. పెళ్లి సంబంధం కోసం వెళ్తున్నావా? లైన్ చేసుకోవాలి ఆలోచన చేస్తున్నావా? వెళ్ళనా మానేనా, ఫోన్ చేయాలా వద్దా, రమ్మనాలా వద్దా, ఎన్ని ఆలోచిస్తున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుడు నువ్వు చేసే పనిని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఎవరి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేయకు. నువ్వు ఆలోచన చేస్తున్నావు, దేవుడు నీకు బయలుపరుస్తున్న మాట ఏంటంటే నీవు చేయు పని సఫలమవుతుంది. నా పక్కన స్థలం కలుస్తుంది, లేకపోతే ఫ్లాట్ కలుస్తుంది, లేకపోతే ఇది కొందామా, లేకపోతే ఈ యొక్క ఐటెం తీసుకుందామా, ఈ ఆభరణాలు తీసుకుందామా, లేకపోతే దీన్ని బయటికి పంపించేనా, ఇప్పుడు ఇది అమ్మి నేను ఇది వేరే చోట ఇన్వెస్ట్ చేయనా, రకరకాల ఆలోచనలు చేస్తున్నావు. నువ్వేం ఆలోచిస్తున్నావో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు గొప్ప ఆన్సర్ ఇస్తున్నాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. ఈరోజు అమ్మా, నువ్వు చేసే పని దేవుడు సఫలము చేస్తాడు, సిగ్గుపరచుడు. నీ ప్రయాణము సఫలమే, మళ్ళా దీవెనకరంగా తిరిగి వస్తావు. అయ్యా, నీ ప్రయాణము సఫలమే, దీవెనకరంగా తిరిగి వస్తావు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఉపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనం అందరూ చదవాలని తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారందరూ తెరవండి. నఫ్తాలీని గూర్చి ఇట్ల నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆమేన్. మీరందరూ గట్టిగా చదవాలి. ఎలుగెత్తి ఈ ఒక్క ఆశీర్వాదంతో మనము బలముగా బయటికి రాబోతూ ఉన్నాం. ప్రజల్లో నాతో చెప్పండి. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఎవరు ఈ నఫ్తాలి? నఫ్తాలి అంటే ఎవరు, ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఈ ద్వితీయోపదేశకాండంలో దేవుడు బలమైన ప్రవచన వాక్కుని కలగజేస్తూ ఉన్నారు. ఈ నఫ్తాలి యాకోబు కుమారులలో 6వ కుమారుడు. ఈయన పేరు నఫ్తాలి. ప్రియులరా, నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట. నోట్ చేసుకోండి.
బైబిల్ ఉన్నవారు, పుస్తకం తెచ్చుకున్నవారు పెన్ను తీసుకుని, నఫ్తాలి అంటే అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట. అందరు చెప్పండి, ఏ మాటకి అర్థం ఇది? నఫ్తాలి. నఫ్తాలి అంటే ఎవరు? ఈయనంటే యాకోబు కుమారులలో 6వ కుమారుడు, బిల్వాకి పుట్టినటువంటి కుమారుడుగా ఉన్నాడు. ఈ కుమారుడికి బలమైనటువంటి విలువచ్చే పేరు మరి రాహేలు పెట్టినట్టుగా కనబడతా ఉంది. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూస్తూ ఉంటే నఫ్తాలి అంటే యాకోబు కుమారులు ఒక్కొక్కరు ఒక్కొక్క గోత్రానికి మూల పురుషుడిగా ఉన్నారు. అయితే నఫ్తాలికి 4 బలమైన కుమారులు పుట్టారు. ఎంతమంది పుట్టారు చెప్పాలి? 4 బలమైన కుమారులు పుట్టారు. ఈ 4 బలమైన కుమారులను దేవుని కృప ద్వారా వారికి సంతాన భాగ్యము, సౌభాగ్యము, సిరి సంపదల కొరకు ఎంతో ఆశతో ముందుకెళ్ళారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే వీరికి సంతానం ఎక్కువైపోయింది, సిరి సంపదలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే చరిత్రలో మనం చూస్తే నఫ్తాలి గోత్రికులు కొన్ని సమయాల్లో శాపమును ఆహ్వానించిన దినాలున్నాయి. శాపము కావాలని కూడా కోరారు. ఒక దైవజనుడు శపిస్తుంటే దానికి సపోర్ట్ కూడా చేశారు వీరు. దాని ద్వారా చాలా ఘోరమైనటువంటి కీడు కలిగింది. అయితే అన్ని కుటుంబాలు అందరూ స్థిరపరచబడుతున్నారు భూమిని కలిగి. నఫ్తాలి సంతానము, నఫ్తాలి గోత్రికులు అందరూ కూడా అరణ్యవాసులుగా ఉన్నారు. వారికి ఎక్కడ సరైనటువంటి స్థిరమైనటువంటి భూభాగము లేకుండా అయిపోయింది. వారు ఎప్పుడు కూడా స్థిరత్వం లేకుండా వారికి ఏది తోస్తే అదే చేసుకుంటూ పోతున్నారు. చాలా కాలము వారు అరణ్యములోనే యాత్రగా నడిచారు. కొందరు వెళ్తారు, చూసారా? ఇప్పుడు మనం కూడా ఉన్నాం ఇక్కడ. మనం కొంతమంది జ్ఞానముగా స్థలం కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం. అందరూ కష్టపడి భోజనం కొరకు ఏదో పని పాటలు చేసుకుంటాం, కోటి విద్యలు కూటు కొరకే. అలాగే కొందరు ఏం చేస్తారంటే దేశ సంచారులుగా తిరుగుతారు. వారికి ఒక ఎద్దుల బండి ఉంటుంది, దాని మీద కోతులు కుక్కలను ఎక్కించుకుంటారు, 2 గాడిదలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. వారు ఒక్కొక్క ఊరు వెళ్ళి ఒక్కొక్క ఊరి మీద వారు భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంటారు. వారికి అదే సంతృప్తిగా ఉంటుంది. ఏ ఊరు వెళ్తారో అక్కడ డేరా వేసుకుంటారు. ఆ కుక్క పిల్లల్ని, కోతి పిల్లల్ని, గాడిదల్ని అన్నిటిని ఆ బండి చుట్టూ కట్టుకుని అక్కడే కాపురం ఉంటారు. వారికి అందులో తృప్తి ఉంటుంది. కానీ వారు కూడా స్థిరపడాలని ఉంటుంది, కానీ వారు స్థిరపడటం అనేది చాలా కష్టమైపోతుంది. ఇలాగనే నఫ్తాలి గోత్రికులందరూ కూడా అరణ్యవాసులుగా ఉన్నారు, అరణ్య సంచారకులుగా ఉన్నారు. వారు ఇటెళ్ళిన సరైన భూభాగం లేకపోవటం. మనుషులు ఎక్కడ నివసిస్తారంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీరు ఉన్న చోట మనుషులు నివసిస్తారు. మంచి నీళ్ళు ఉన్న చోట అక్కడ ఏదైనా పండుతుంది కనుక తిని బ్రతకటానికి. గ్రామాలు విస్తరించబడాలంటే, పట్టణాలు విస్తరించబడాలంటే నీరు, కరెంటు, రోడ్డు ఉంటే ఆటోమేటిక్గా ప్రాంతం అంతా అభివృద్ధిలోకి వస్తుంది. కరెంటు ఉందనుకోండి, నీరు ఉందనుకోండి, వెళ్ళటానికి ప్రయాణానికి రోడ్డు ఉందనుకోండి, అక్కడ ఆ పల్లె దీవించబడుతుంది, అభివృద్ధి అయిపోతుంది. అయితే నఫ్తాలి సంతానానికి మరి చాలా కాలము భూభాగము లేదు. వారు చాలా భయంకరమైన మనిషితత్వం కలిగిన వారు. అయితే జీవము గల దేవుడు నఫ్తాలి గోత్రికులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. వీరు కష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు వారికి వారు ధైర్యముగా నిలబడటం అనేది ఒకటి ఉంది. వారికి ఎక్కడ కూడా భూభాగము లేకపోవటం, వారికి ఉన్న భూభాగము దీవెనగా లేకపోవటం, చాలా ఏడుస్తూ ఉన్నారు. అయితే ఒక సమయంలో గిద్యోను దేవుని ఆత్మచేత పట్టబడినప్పుడు, గిద్యోను నాయకత్వం చేస్తున్నప్పుడు గిద్యోను అడిగాడు, నఫ్తాలి గోత్రికులందరినీ నాకు సహకరించండి,
మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే, అప్పుడు ఈ నఫ్తాలి గోత్రికులు దేవుని ఆత్మచేత పిలువబడినటువంటి గిద్యోనుని నమ్మి గిద్యోనుని పిలిచిన దేవుని వైపు చూచారు. అప్పుడు వారు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా గిద్యోని విషయంలో సహకరించటం, దేవుని అభిషేకము నఫ్తాలి గోత్రం మీదకి దిగి వచ్చింది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే వారు గిద్యోనికి సహకరించారో, తరువాత కాలంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు దైవజనుడు సమూయేలు దావీదుని అభిషేకం చేసినప్పుడు సౌలు రాజ్యమును దావీదు వైపు త్రిప్పటానికి, అప్పుడు దావీదు ఈ నఫ్తాలి గోత్రికులని పెద్దలని గొప్ప వాళ్ళని పిలిచాడు. అప్పుడు వారందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి, దావీదుని దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాడు, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు గనుక మనము ఆ ఆత్మ పూర్ణుడైనటువంటి దావీదుకి సహకరించాలని 33,000 మంది సైన్యముగా దావీదు వైపు నిలబడి సౌలు రాజ్యమును దావీదు వైపు త్రిప్పటానికి నఫ్తాలి గోత్రికులు ఎంతగానో సహకరించారు. జీవముల దేవుని సన్నిధానంలో వాక్యాన్ని మనం చూస్తూ ఉంటుంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అక్కడ నఫ్తాలి సంతానము, నఫ్తాలి గోత్రికులు దావీదుకి సహకరించారు. నఫ్తాలి సంతానము మంచి పనులు చేయటం మొదలుపెట్టినప్పటి నుండి దేవుని ఆశీర్వాదములు నఫ్తాలి కుటుంబం మీదకి మెండుగా రావటం మొదలైంది. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవముల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, చదవండి ఒకసారి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా నోటి మాట ప్రకారము, యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో, చూడండి, సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనని ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా అనగా, చూడండి, ఇలాగ లెక్క చెబుతూ సౌలు రాజ్యమును వారు దావీదు వైపు తిప్పడానికి అనేక మంది సహకరించారు. అందులో చాలా పెద్ద పాత్ర వహించిన వారు నఫ్తాలి గోత్రికులు. నఫ్తాలీయులలో 1000 మంది. చూడండి, అలాగే 12వ అధ్యాయం 34వ వచనం చూస్తే అక్కడ క్లియర్ గా కనబడుతుంది. నఫ్తాలీయులలో 1000 మంది అధిపతులు వారితో కూడా డాలును ఈటెను పట్టుకున్న వారై 37,000 మంది. 37,000 మంది. ఎంతమంది? 37,000. అందరూ చెప్పాలి. 37,000 మంది. అప్పుడు ఇంకా ప్రజలు తక్కువ ఉండే సమయంలోనే ఈ సంఖ్య బహు ఎక్కువ. అంటే దగ్గర ఈ రోజుతో మనం పోల్చుకుంటే 37 లక్షల పైనే వస్తుందేమో. ప్రియులరా, నఫ్తాలీలు దేవుని ఆత్మ విలువను గ్రహించి బ్రతుకుతున్నట్టు కనబడుతూ ఉంది. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మాభిషేకాన్ని గౌరవిస్తామో, దేవుని ఆత్మ వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో, ఆ అభిషేకము మనల్ని ఉద్ధరించేస్తుంది. ఆమేనని చెప్పండి. ప్రియులరా, ఈ ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 23వ వచనంలో మూలవాక్యంలోకి వెళ్దాం. మరలా ఆత్మదేవుడు బయలుపరుస్తున్న గొప్ప ఆశీర్వాదం ఇది. నఫ్తాలీని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత, చూడండి, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. ఆమేన్. అందరూ చెప్పాలి, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. ఈరోజు ఈ ఆశీర్వాద వాక్యము కృపా సమయంలో దేవుడు మనందరికీ ఇస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. నీ ఇంటికి కటాక్షము తృప్తిగా రాబోతా ఉంది. దేవుని కటాక్షము నీ ఇంటికి రాబోతుంది. ఆమేన్ అంటారా? దేవుడు నిన్ను కటాక్షిస్తున్నాడు. ఆ కటాక్షము ఒక్కసారి కాదు,
నీవు తృప్తి తీరగా పొందే దీవెనలు కుమ్మరించబడులాగున ఆయన కటాక్షము నీ ఇంటి మీదకి దిగి వస్తా ఉంది. చేతులు పైకెత్తి 7 మార్లు ఆమేనని చెప్పండి. నీ కటాక్షము కావాలి. మన రోగం పోవాలంటే దేవుని కటాక్షము కావాలి. మన ఇంట్లో శోధన పోవాలంటే దేవుని కటాక్షము కావాలి. నీ ఇల్లు బాగుపడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే, ఎక్కడైనా నీవు తలగా బ్రతకాలంటే నిన్ను హెచ్చించువాడు ఆయనే, నిన్ను తలగా నిలబెట్టువాడు ఆయనే. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తొలుగు మహాభివృద్ధి అనేది చెప్పిన గొప్ప దేవుని మాట నెరవేరాలంటే నీ మీద కటాక్షము దిగి రావాలి. 2 చేతులు పైకెత్తండి. యేసయ్యా, నీ కటాక్షము నాకు కావాలి. నీ కటాక్షము చేత నేను తృప్తిపరచబడాలని అడగండి. 7 మార్లు పిలవండి. 1 2 3. యేసయ్యా, నీ కటాక్షం చేత నేను తృప్తిపరచబడాలి. 1 సెకండ్ టైం. యేసయ్యా, నీ కృప ద్వారా, నీ కటాక్షం ద్వారా నేను తృప్తిపరచబడాలి. చెప్పండి. ఇంకా 5 సమయాలు చెప్పండి. ఒక దయ నీ మీదకి రాబోతుంది, ఒక కరుణ నీ మీదకి రాబోతుంది. అడుగుతున్నావు కదా, అది ఎంత కఠినమైన పని అయినా కానీ ఆయన కటాక్షం ద్వారా జయము జరుగుతుంది. చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఏడవకు, ఆయన నీ మీద కటాక్షము చూపుతున్నాడు. కొన్ని సమయాల్లో మనం కొన్ని పాపాలు చేస్తుంటాం, కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు వస్తాయి. అయ్యో నేను పాపం చేశానే, అయ్యో నేను పాపినే, నా ప్రార్థన ఆలకించడేమో అనుకుంటావేమో. అయినా నిన్ను క్షమిస్తున్నాడు. ఈరోజు యేసు నామములో క్షమాపణ కలుగుతుంది. మీ పాపం పోయింది యేసు నామములో. మీరు ఆయన చేత కటాక్షము పొందుతున్నారు. కటాక్షములో తృప్తి తీరగా రాబోతోంది. మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు. ఏడవకండి. మీరు బలహీనులు కారు, మీరు బలవంతులు. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. అందుకని ఎంత పెద్ద కష్టం వచ్చినా బ్రతుకుతున్నావు. ఆయన ఈ దినాన్ని నిన్ను నఫ్తాలీని దీవించినట్టుగా ఈరోజు నీ మీద ఆయన కటాక్షము నీ మీదకి దిగి వస్తా ఉంది. ఆమేన్. కటాక్షము చేత ఈ దినము, ఈ క్షణమే తృప్తి పొందే అభిషేకం నీ మీదకి దిగి వస్తా ఉంది. ఆమేన్. రెండవది, కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి. రెండవది, యెహోవా దీవెన చేత, ఆమేన్, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. ఈరోజు ఆయన దయ, ఆయన కటాక్షము నీ ఇంటి మీదకి వచ్చేస్తుంది. రెండవది, ఆయన దీవెనల చేత నింపబడతావు. ఈరోజు ఈ శుభవార్త ప్రకటించడానికి నన్ను ఇక్కడ తోడుకుని వచ్చాడు దేవుడు. ఆమేన్. మీ ఇళ్ళలో ఇంతవరకు పొందుకున్న దీవెనలు వేరు. ఇప్పుడు దీవెనలు ఎలాగుంటాయంటే దీవెనలలో మునిగిపోతావు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా, నన్ను దీవించు, ఈ ఆశీర్వాదం నాకు ప్రాప్తింపచేయి, నన్ను దీవించు. 2 చేతులు పైన పెట్టుకొని గట్టిగా యేసయ్యా 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. దీవెనల చేత నింపబడుదురుగాక, దీవెనలలో ఈత కొట్టుదురుగాక, అంతటి అభిషేకము మీ మీదకి వచ్చును గాక. చప్పటి కొట్టి దేవుని మహిమ. ఎక్కడెక్కడికో వెళ్తున్నావు దీవెనలని. ఈరోజు నువ్వు ఉన్నావు ఇక్కడ. నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడుతున్నారు, నిన్ను బట్టి నీ స్వజనులు దీవించబడతారు. ఇక ఏది చేసినా దీవెనే, ఏది చేసినా ఆశీర్వాదమే, ఏది తలపెట్టినా దైవ దీవెనే, ఏది తలపెట్టినా జయము జయము జయమే. ఆమేన్. అరణ్యంలో సంచరించిన నఫ్తాలి కుటుంబాన్ని, ఆ కుటుంబీకులను దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్తున్న మాట ఏంటంటే కటాక్షము వారికి, రెండవది నిండు దీవెనలు, మూడవది
పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొను. ఆమేన్. ఇంతవరకు అరణ్యవాసులుగా ఉన్నారు, అరణ్య సంచారకులుగా ఉన్నారు. వారు ఎక్కడైనా నీరున్న ప్రాంతం దగ్గరికి వెళ్తే వారు వెళ్ళిపోండి, ఇక్కడ రాకండి, ఈ నీళ్లు మాకు సరిపోతాయి, ఈ నీళ్ళు మేము తాగుతున్నాం, ఈ నీళ్ళతో మేము పంటలు పండించుకుంటున్నాం, మీరు కూడా వస్తే మాకు ఇబ్బంది అయిపోద్ది, మీరు వెళ్ళిపోండి. వారు పాపం ఇలా తిరిగిన వారు తిడితే ఇలా తిరిగేవారు. ఇలా తిరిగి కొంతకాలము కొంత దేశ సంచారణ చేశారు. అరణ్య సంచారము చేస్తూ దిక్కులేనోళ్ళగా అయిపోయామని ఆ అరణ్యములోని డేరాలు వేసుకుంటూ ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థించారు. వారి యొక్క పితరుడు యాకోబు ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు వారు మొర ఆలకించాడు. వారిలో మంచి మనస్సాక్షి వచ్చింది, వారిలో గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు దేవుని ఆత్మ ప్రకటిస్తున్న మాట ఏంటంటే పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోవాలి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే ఈ నెల నుండి మీరు భూమిని స్వాధీనపరచుకుంటారు. ఈ దినము నుండి ఆస్తికర్తగా మారుతారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి ముందు మీరు నిలబడండి. నీ ఇంటిలోకి వెళ్ళి నీ ఇంటి ముందు నిలబడి బయటికి చూస్తూ నీ ఇంటికి పశ్చిమ దిశ ఎటుందో అటు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈరోజు నీ ఇంటికి వెళ్ళిన తర్వాత దక్షిణ దిశకి తిరిగి అటు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకు పశ్చిమ దిశలో భూమిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు, దక్షిణ దిశలోని భూమిని సిద్ధపరుస్తాడు. ఇల్లు లేదని ఏడవకు, స్థలము లేదని ఏడవకు, పొలము లేదు నేను పేదవాడిని ఏడవకు. దేవుడే నిన్ను ఆస్తికర్తగా నిలబెడతాడు, దేవుడే నిన్ను స్థలగా చేస్తాడు. ఈరోజు నిండు ఆశీర్వాదము యెహోవా దీవెనల చేత నింపబడిన ప్రజలారా, పశ్చిమ దక్షిణ దిక్కులను దేవుడు మరలా మీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆమెనని నమ్మిన వారందరూ చప్పట్లు కొడుతూ కేకలు వేయండి. మీ ఇంటికి పశ్చిమ దిశలో మరొక స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కేకలు వేయలేరా? సంబరం పడలేరా? దక్షిణ దిశగా దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎంత భూమో అంత భూమో నీకు తెలియదు. అది విస్తారమైన భూమిని స్వాధీనపరచుకునేలా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. రెండు చేతులు పైకెత్తి వందనాలు యేసయ్యా, నాకు ఇచ్చిన పశ్చిమ ఆశీర్వాదాన్ని బట్టి, దక్షిణ దిశ ఆశీర్వాదాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానని గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించండి. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు విస్తారమైన భూస్వాములు అవుతారు. అందరూ లేచులు పడదాం. ఎక్కడున్న వారు అక్కడ లేచులు పడదాం. నఫ్తాలి మీదకి వచ్చిన దీవెన యాకోబు ఆరో కుమారుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని రెండు చేతులు తలపైన పెట్టుకోండి. బిడ్డ కోసం ఏడుస్తున్నావా? భర్త కోసం ఏడుస్తున్నావా? ఎవరికి ఆశీర్వాదం కావాలని ఏడుస్తున్నావు? నా భర్తకి ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వా, వ్యాపారం ఇవ్వా, ఎటు వెళ్ళినా దీవెన లేదు, ఎటు వెళ్ళినా ఆశీర్వాదం లేదు, మాకు ఆశీర్వాదం కావాలి. దేవుడు కటాక్షము పొందుకుంటున్నారు. దైవాశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏ ఆశీర్వాదాలు కావాలో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. మీరు ఎవరెవరికి కావాలో పేర్లు పలకండి, పేర్ల మీద ప్రార్థన చేయండి, పేరు పెట్టి దీవెన పలకండి. నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నా మీద ఇంత కటాక్షము చూపుతున్నావు, ఇక నీకు బిడ్డగా ఉంటాను, ఇక నేను పాపము చేయను, ఇక నేను పాపము చేయను, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ దీవెనలతో నింపు, నా ఇంటికి రక్షణ దయచి. యేసు యేసు అని 7 మార్లు పిలవండి. నీ రక్షణ దయచి. కటాక్షం పొందిన ప్రజలారా,
కటాక్షం చేత తృప్తి పొందిరా దేవుని బిడ్డలారా. యేసు దీవెనల చేత నింపబడిన దేవుని బిడ్డలారా, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచు. అందులో ఉద్యోగం ఉన్నది, వ్యాపారం ఉన్నది, ఆస్తి ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, బంగారం వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఈరోజు ఆ దీవెనలు మీకు ఉన్నాయి. ఇక మీదట అంచెలంచెలుగా ఎదుగుతారు, అంచెలంచెలుగా ఎదుగుతావు. ప్రారంభమైంది. ఇదే మంచి సమయము. ఈ దినము నుండే దీవెనలు ప్రారంభము. ఆశీర్వాదకరంగా ఉంటావు. ఏ పని తలపెట్టినా జయముగానే ఉంటావు. శుభకార్యాలు తలపెట్టబోతున్నావు.